కండువా మార్చినా కథ మారలేదు, పార్టీ మార్చినా గీత మారలేదు. రాజకీయంగా వాళ్లకు బ్యాక్ టైం నడుస్తోందా? అంతా ఉద్దండులే, అయినా కలిసి రావట్లేదా? ఏమో. వైసీపీ నుంచి వాకౌట్ చేసిన ఆ నేతల పరిస్థితి చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది ఇప్పుడు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ప్రభుత్వం మాత్రమే మారలేదు, చాలా మంది నాయకుల ఫేట్ కూడా మారిపోయింది. ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు అధికార కూటమి వైపు క్యూ కట్టారు. అలాగని అక్కడేమైనా హ్యాపీగా దర్జాగా ఉన్నారా అంటే అస్సలు లేరనే సమాధానమే వినవస్తోంది. మాజీ మంత్రులు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి సహా పొలిటికల్ సీనియర్లుగా పేరున్న సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య వంటి నేతలు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారన్న టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్ని ఒంటి చేత్తో ముందుకు నడిపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు ఎన్నికల ఫలితాల తర్వాత కండువా మార్చేశారు. భారీ అంచనాల నడుమ జనసేనలో చేరిన ఆయనకు అందుకు తగ్గట్టే సముచిత స్థానం దక్కుతుందని ప్రచారం జరిగింది. అటు ప్రభుత్వంలో గాని ఇటు పార్టీలో గాని కీలక పదవులు ఖాయమనే ముచ్చట వినిపించింది. కానీ అదేమీ జరగకపోగా ఆయన హైదరాబాద్ కు మాత్రమే పరిమితమవ్వడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్ జర్నీ అనుకున్నట్టుగా సాగడం లేదనే మాట వినిపిస్తోంది. మరో మాజీ మంత్రి ఆళ్ల నాని సైతం బలమైన కాపు సామాజిక వర్గం నేతగా జిల్లా రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించారు. జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో చేరిపోయారు. అయితే సైకిల్ పై ఆయన ప్రయాణం యాక్టివ్ గా సాగకపోవడం రకరకాల చర్చలకు తావిస్తుంది. ఊహించిన ప్రయారిటీ దక్కడం లేదనే ఆవేదనలో ఆళ్ల నాని ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో సీనియర్ అయిన సామినేని ఉదయభాను సైతం ఎన్నికల ఫలితాలు తారుమారవగానే పార్టీ మారిపోయారు. పవన్ సమక్షంలో జనసేన కండువా వేసుకున్న ఆయనకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. అయినా సరే అనుకున్నంత ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారట ఉదయభాను. కూటమి మిత్రపక్షం జిల్లా అధ్యక్షుడిగా ఆయన మాట ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరో కీలక నేత కిలారి రోసయ్య సైతం జనసేనలో చేరినా మునుపటంత యాక్టివ్ గా లేరని తెలుస్తుంది. ఈ నేతలంతా ఏరికోరి పార్టీ మారిన వారే, అయినా సరే వారి ఫేట్ మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా చేరిన ఈ నేతలను ఆ పార్టీలు ఓన్ చేసుకోవట్లేదా, లేక వీళ్లే మింగిల్ కాలేకపోతున్నారా అన్నదే అంతు చిక్కడం లేదు. అక్కడి పాత కార్యకర్తలు వీళ్లతో వెళ్లిన కొత్త కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నారనే ప్రచారం ఉంది. కాకపోతే పాత కొత్తల కలయికలు జాప్యం జరగడం సాధారణ విషయమే అయినా పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నేతల పొలిటికల్ ప్రయాణం అనుకున్నంత స్పీడ్ గా ముందుకు వెళ్లడం లేదన్నది మాత్రం నిజం.